అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో పుట్టడం నిజంగా అదృష్టం. మనందరికీ ఇలానే అనిపిస్తుందా? మన రాష్ట్రం, మన దేశం మీద గౌరవం ఉందా? లేకపోతే అరే ఇంకా వేరే ఏ దేశంలో అయినా పుట్టి ఉంటే ఎంత బాగుండేదో అని అనిపిస్తుందా? ఒకసారి ఈ వీడియోలో ఆలోచన చేద్దాం. భారతదేశంలో పుట్టడం అదృష్టమా? ఇక్కడ చూస్తే పేదరికం, నిరుద్యోగం, ఎక్కడ చూసినా దగా, దోపిడీ, కుట్రలు జరుగుతాయి. కనీసం 3 పూటలు కూడా తిండి దొరకని ఇలాంటి దేశంలో పుట్టడం ఎవరైనా అదృష్టంగా భావిస్తారా బ్రో? మీరు చెప్పింది నిజమే, కానీ కేవలం మనిషి అన్నాన్ని తిని మాత్రమే బతకగలడు అని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అతని జీవనంలో ఎమోషన్స్ కి కూడా ప్రాధాన్యత ఉంది. అలాంటి ఎమోషన్స్ ని పెంచి పోషించి అభివృద్ధి చేసే కుటుంబ వ్యవస్థ నా దేశంలో ఉంది. కేవలం క్షణిక సుఖాల కోసం కాంట్రాక్ట్ పెళ్లిళ్ళు చేసుకుని రోడ్ల మీద పిల్లలను వడేసేటటువంటి వ్యవస్థ నా దేశంలో లేదు. తనకు పుట్టిన పిల్లల్ని కాకుండా తనకు పుట్టిన పిల్లల యొక్క పిల్లల్ని కూడా పెంచి పోషించే అద్భుతమైన కుటుంబ వ్యవస్థ నా దేశంలో ఉంది. అందుకే నేను ఈ దేశంలో పుట్టినందుకు అదృష్టంగా భావిస్తాను. భారతదేశంలో ఎవరిని చూసినా అనాగరికత, కుసంస్కారం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడివేయడం, రోడ్ల మీద ఉమ్మివేయడం, కనీసం ఒక దేశ పౌరుడి కర్తవ్యం ఏంటో కూడా తెలియని ఇలాంటి దేశంలో పుట్టడం ఎవరైనా అదృష్టంగా భావిస్తారా? ఈ దేశంలో ఎక్కడ చూసినా భేదభావాలే కనబడతాయి. కుల, మత, జాతి, వర్ణాల పేర్లతో గొడవలు, కొట్లాటలు జరుగుతాయి. ప్రాంతీయ భాషల పేర్లతో అల్లర్లు జరుగుతాయి. ఇలాంటి దేశంలో పుట్టడం ఎవరైనా అదృష్టంగా భావిస్తారా? ఏం మాట్లాడుతున్నావు సోదరా? కుసంస్కారమా? అసలు సంస్కారం అనే పదానికి అర్థమే నా దేశం. పెద్దలను, గురువులను గౌరవించడం, బంధువులను ప్రేమించడం, అతిథిని కూడా దైవంగా భావించే సంస్కారం నా దేశం నాకు నేర్పింది. పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా, అతను ఏ ధర్మం, ఏ జాతికి చెందిన వాడైనా సరే, ఎలాంటి షరతులు లేకుండా స్వీకరించిందే కానీ ఏనాడు తిరస్కరించలేదు. అలాంటి మహోన్నతమైన దేశంలో పుట్టడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అసలు సంస్కారం, విలువలు నేర్పాల్సినటువంటి విద్యా వ్యవస్థే అధ్వాన్నంగా మారింది. డొనేషన్లు, పరీక్ష పత్ర లీకేజీలు, అసలు పేదవారికి ఉన్నత విద్య దొరికే అవకాశాలే తక్కువ, అందులోనూ రికమెండేషన్స్. అసలు ఇక్కడ దొరుకుతుందే లో లెవెల్ ఎడ్యుకేషన్. అందుకే ఇక్కడ నుండి అందరూ కూడా విదేశాలకు ప్రయాణమవుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ చెడిపోయింది అనే మాటను నేను సమర్థిస్తాను. కానీ నా దేశంలో ఉన్నంత కళలు, సాహిత్యం, వారసత్వ సంపద, వాంగ్మయం, కావ్యాలు మరే దేశంలో కూడా లేవు. ఓనాడు ప్రపంచంలోని దేశాల రాజకుమారులు కూడా నా దేశంలో వచ్చి చదువుకున్నారు. అలాంటి మహోన్నతమైనటువంటి విజ్ఞానం, గణిత శాస్త్రాలు నా దేశంలో ఉన్నాయి. అందుకే నేను ఇలాంటి దేశంలో పుట్టినందుకు గర్విస్తాను. అసలు ధర్మమే ఈ దేశంలో అంధవిశ్వాసాలతో నిండిపోయింది. బాబాలు, చమత్కారాలను నమ్ముతారు. బాధలు పోవడానికి శనిదేవుడికి మొక్కుబడులు, నిమ్మకాయలను వేలాడదీస్తారు. అసలు ఇలాంటి మూఢనమ్మకాలతో ఇరుక్కుపోయారు ప్రజలు. అంతేకాకుండా ధర్మం పేరుతో అనేక గొడవలు జరిగేది కూడా ఈ దేశంలోనే. మరి ఇలాంటి దేశంలో పుట్టడం అదృష్టమా? ఎలా అవుతుంది? మీరే చెప్పండి. మీరు చెప్పినట్టు మన ధర్మం భ్రష్టు పట్టలేదు, కాస్త మురికి పేరుకుపోయింది. ఉతికితే మళ్ళీ స్వచ్ఛంగా మారుతుంది. మన అవసరాలు, కోరికల కొరకు ఎవరు ఏది చెప్తే దాన్ని గుడ్డిగా ఆచరణ చేయకుండా మన బుద్ధితో ఆలోచన చేయాలి. మన ఋషులు, మునులు ప్రతి విషయాన్ని ఎంతో సమ్మేళనంగా, శాస్త్రీయం, సంస్కృతిని సమ్మేళనం చేసి ఇచ్చారు. వాటిని మన బుద్ధితో ఆలోచించిన నాడు ఇలాంటి మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు పోయి మళ్ళీ స్వచ్ఛంగా మన ధర్మం వెలుగుతుంది. మానవ సేవే మాధవ సేవ. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు అనేటటువంటి ధర్మాన్ని నేర్పినటువంటి దేశం నా దేశం. అందుకే ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్వపడతాను. అసలు ఈ దేశంలో ఉండే యూత్ వ్యసనపరులు, నిరుద్యోగులు, అవివేకులు, తమ దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలియని అజ్ఞానులు. అలాంటి వారు ఉన్న ఈ దేశంలో పుట్టడం ఎవరు అదృష్టంగా భావిస్తారు? మీరు తప్ప. కొందరు యువకులలోని నిర్లక్ష్యం, సోమరితనమే వారిని వ్యసనపరులుగా, నిరుద్యోగులుగా మారుస్తున్నాయి. కానీ నేడు యువత మారుతుంది, సాంకేతికత వైపు పరుగులు తీస్తుంది. నేడు నా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. ఏపీజే అబ్దుల్ కలాం, సునీతా విలియమ్స్, పివి సింధ్, సచిన్ టెండూల్కర్, ఇలా ప్రతి రంగం లోపల నా దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. అసలు ఈ దేశంలోని రాజకీయ నాయకులు నీతి నిజాయితీ లేనివారు, అవినీతి పరులు, ప్రజలను ఉచితాల పేరుతో మోసాలు చేసి దేశాన్ని అమ్మి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి స్వార్థపరులు, అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు ఉన్న దేశంలో ఉండడానికి సిగ్గుపడాలా లేక గౌరవపడాలా? మీరే చెప్పండి. మీరు చెప్పినట్టు అవినీతి రాజకీయ నాయకులు మన దేశంలో ఉండడం మన దౌర్భాగ్యమే. కానీ మన దేశంలోనే ధర్మబద్ధ సుపరిపాలన చేసిన రాజులు ఎందరో ఉన్నారు. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు, ఛత్రపతి శివాజీ లాంటి రాజులు ఎందరో ఉన్నారు. నేడు మన దేశం రామరాజ్యాన్ని కోరుకుంటుంది. కానీ రాముడు లేనిది రామరాజ్యం ఎలా వస్తుంది?
అవినీతి పరుడైనటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకోవడం ద్వారా రామరాజ్యం ఎలా సంభవిస్తుంది? నిజాయితీ పరుడు, ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేసే వ్యక్తిని ఎన్నుకున్న నాడే మళ్ళీ మన దేశం రామరాజ్యంగా మారుతుంది. ఇప్పటి వరకు భారతదేశంలో జన్మించడం అదృష్టమా కాదా అనే విషయాన్ని ఆలోచించాం. ప్రస్తుత పరిస్థితులను చూస్తే భారతదేశంలో జన్మించడం బాధాకరంగానే అనిపిస్తుంది. కానీ విశుద్ధ వారసత్వ సాంస్కృతిక సంపదను, చరిత్రను చూసినట్టయితే భారతదేశం లాంటి దేశం ఈ భూమిపైన మరొకటి లేదు అని అనిపిస్తుంది. మరి భారతదేశంలో ఏముంది అని ఆలోచన చేస్తే శ్రేష్టమైన విచారం అద్వైత సిద్ధాంతం ఉంది, శ్రేష్టమైనటువంటి సాహిత్యం, శ్రేష్టమైనటువంటి భాష సంస్కృతం, మందిరాలలో అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద, సాహిత్యం, నృత్యం, కళలు, ఆయుర్వేదం, యోగా, దర్శన శాస్త్రాల్లోని తత్వజ్ఞానం, ప్రాచీన విజ్ఞానం, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం ఉన్నాయి. రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటి ఇతిహాసం భారతదేశంలో ఉంది. ఇటువంటి గొప్పనైనటువంటి దేశంలో పుట్టినందుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. కోతి చేతికి వజ్రం దొరికినా దాని విలువను అర్థం చేసుకోకపోవడం దాని దౌర్భాగ్యం. అలాగే పవిత్రమైనటువంటి భారతదేశంలో జన్మించి కూడా ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, వారసత్వ సంపదను, సాహిత్యాన్ని, సంస్కృతిని అర్థం చేసుకోకపోవడం, గొప్ప వీరుల యొక్క చరిత్రను అభ్యసించకపోవడం నిజంగా మన యొక్క దురదృష్టకరం. వాటిని భావితరాలకు అందించకపోవడం మన యొక్క దౌర్భాగ్యం. మన తల్లికి వ్యాధి సోకితే మన తల్లిని వదిలేసి వెళ్ళాం కదా, ఆ వ్యాధికి సరైన మందుని ఇచ్చి ఆ రోగాన్ని నయం చేసుకుంటాం. అలాగే మన మాతృభూమికి కూడా చిన్న చిన్న వ్యాధులు సోకాయి, సరైన మందులను ఇచ్చి ఈ రోగాలను నయం చేయాలి. అంతేకాని ఈ దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం? అపి స్వర్ణమయి లంక జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి. లంక స్వర్ణమయమైనప్పటికీ కూడా నాకు అవసరం లేదు, నేను పుట్టిన మాతృభూమే నాకు స్వర్గంతో సమానమని పలికిన ఆ శ్రీరామచంద్రుడే మనకు ఆదర్శం. నేను ఈ దేశంలో పుట్టినందుకు నిజంగా అదృష్టవంతునిగా భావిస్తున్నాను. జై శ్రీరామ్.